హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నా స్టైల్లో. కావాల్సినవైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా క్యారెట్, ఆలుగడ్డ ఒకటి అయితే, ఇంకా మునక్కాడ, పెద్ద టమాటో, ఇంకా కొంచెం సొరకాయ ముక్కలు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే పోపు కోసం అయితే ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకండి. ఇంక ఇక్కడైతే చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్, కావాల్సినంత. ఇంకా ఇక్కడైతే పప్పు కూడా నేను ఆల్రెడీ ఉడికించి పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇంకా మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నాయైతే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ముందుగా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే కొన్ని ఆవాలు వేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ నేను పోపు పెట్టేస్తాను ఫ్రెండ్స్, అంతా సాంబార్ అయిపోయిన తర్వాత. ఇంకా జస్ట్ ఇవి వెజిటబుల్స్ ఉడికించుకోవడానికి అయితే నేను పోపు పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్ అయితే వేసానండి. ఇంకా ఆనియన్ వేసిన తర్వాత నేను అన్ని వెజిటబుల్స్ వేసుకొని ఒకేసారి మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ క్యారెట్ కూడా ఆల్రెడీ క్యారెట్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, సొరకాయ ముక్కలు అన్నీ వేసి కొంచెం సేపు అయితే మగ్గించుకున్నానండి. ఇంకా అవి మగ్గడానికి కొంచెం అయితే సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ త్వరగా మగ్గిపోతాయి కదా ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేస్తే, అందుకోసం అయితే నేను ఉప్పు వేసానండి. ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా ఉడికేటప్పుడు అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ. ఇంకా అలాగే ఒక 50% వరకు అయితే నేను ఉడికించుకున్నానండి వెజిటబుల్స్ అన్నీ. సాంబార్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే కడుపు నిండా తినేస్తారు మా ఇంట్లో. ఇంకా మా పాప కోసం అయితే ఇది చేస్తే పండగ తనకైతే మా ఇంట్లో. ఇంకా మా సార్కి కూడా చాలా ఇష్టం అండి. మా ఆయన కూడా సాంబార్ చేయి ప్రేమ అని చెప్పారండి ఈరోజైతే. ఇంకా తన కోసం కూడా స్పెషల్లీ నిదానంగా మనసు సాంబార్ మీద పెట్టి చేశాను ఫ్రెండ్స్. అబ్బా, టేస్ట్ అయితే అదుర్సండి, నిజంగా చెప్తున్నాను. నేనైతే ఎక్కువ పప్పు అది ఇది ఎక్కువ తినను, కానీ సాంబార్ చేసిన రోజు మాత్రం కడుపు నిండా తింటాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేనైతే కరివేపాకు ఇలాగా మండలతో వేసాను ఫ్రెండ్స్, కొంచెం మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఉంటుందనేసి. ఇంక ఇక్కడైతే పసుపు వేసాను, సాల్ట్ వేసాను కదా. ఇంకా కొంచెం అయితే ముక్కలకి పట్టేంత వరకు అయితే మళ్ళీ ఉడికించుకున్నానండి. పసుపు, ఉప్పు, ఇంకా 1 స్పూన్ కారం కూడా వేసాను ఫ్రెండ్స్. నేనైతే కారం అయితే కొంచెం 1 స్పూన్ మాత్రమే వేసానండి. ఇంకా పోపు కోసం అయితే నేను ఎండుమిర్చి వేస్తాను, ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను కదా, అందుకోసం అయితే చూసి వేసుకున్నానండి. నాకైతే సరిపోతుంది. సాంబార్ ఎప్పుడు కారం ఉంటే టేస్ట్ ఉండదండి, కొంచెం చప్పగా ఉంటేనే కమ్మగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ లాస్ట్లో అయితే ఒక 2 పెద్ద టమాటోలు అయితే కట్ చేసి వేసానండి. ఇంకా టమాటా అయితే త్వరగా మగ్గిపోతుంది కదా, గుజ్జు గుజ్జు అయిపోతుంది కదా, అందుకోసం అయితే నేను అలా అవ్వకూడదనేసి లాస్ట్లో వేసాను. టమాటా కూడా కొంచెం ఉడికిన తర్వాత నేనైతే రుబ్బు పెట్టుకున్న పప్పు అయితే వేసాను. కావాల్సినంత వాటర్ వేసుకున్నానండి పప్పులో. ఇక్కడైతే కారం అండి. ఇంకా కారం మగ్గిపోయిన తర్వాత మనం పప్పు అయితే వేసానండి, ఉడికించుకున్న పప్పు. ఇంక ఇక్కడ అట్లాగే కొంచెం ఫ్రై చేసి నేను ఇక్కడ పప్పు అయితే వేసానండి. పప్పు కావలసినంత థిక్నెస్లో చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళండి. ఇక్కడైతే నేను ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నానండి. కొంచెం మసిలిన తర్వాత ఇంకో కొంచెం అదే కుక్కర్లో వాటర్ వేసి మళ్ళీ పప్పులో వేసానండి వాటర్. ఇక్కడైతే మళ్ళీ నేను పక్కన పప్పు సాంబార్కి పోపు అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా దంచినది వెల్లుల్లిపాయలు వేసానండి. ఇంకా ఎండుమిర్చి కూడా వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి నేనైతే ఈ పోపు సాంబార్లో వేసానండి.
చాలా బాగుంది ఫ్రెండ్స్. సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా నాకు తెలిసి అయితే నేను లాస్ట్లో సాంబార్ పౌడర్ వలన ఇంత మంచి టేస్ట్ వచ్చిందేమో అనిపించిందండి. ఎవరెస్ట్ సాంబార్ మసాలా అయితే నేను వేసాను లాస్ట్లో. ఎంత బాగుంది తెలుసా సాంబారు. ఇంతకుముందు అయితే నేను ఎంటీఆర్ మసాలానే వేస్తుంటే, ఇంట్లో అయితే ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. నేనైతే జస్ట్ నేను బయట నుంచి సాంబార్ పౌడర్ అయితే తెచ్చి వేస్తాను. ఇంకా ఇక్కడైతే ఆ గిన్నెలో కొంచెం పోపు అది ఉంది కదా, ఆయిల్ గిట్లా మళ్ళీ పప్పు అందులో వేసుకొని సాంబారు మళ్ళీ అదంతా తీసి మళ్ళీ సాంబార్లో వేసానండి. ఇంకా ఇక్కడైతే కూరగాయలు అయితే మొత్తం ఉడకాలి. ఇక్కడే పప్పులో మనకు మంచి వెజిటబుల్స్ అన్నీ ఉడికితేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్లో చింతరసం అయితే నేను వేయలేదు, చింతపండు రసం లాస్ట్లో వేస్తానండి. ఇంకా దించుతా 5 మినిట్స్లో అనేటప్పుడు అయితే వేస్తున్నానండి. ఇంకా ఇక్కడైతే మనకు కావాల్సినంత పులుపు అయితే వేసుకోవచ్చండి. నాకైతే పులుపు ఉప్పు కారాలన్నీ బరాబర్ సరిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇట్లా కరివేపాకు అయితే వేసానండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసాను. తర్వాత నేనైతే సాంబార్ పౌడర్ వేసానండి. ఒక ప్యాకెట్ సరిపోతుంది మనకి. అబ్బబ్బో ఏం టేస్ట్ బ్రావో! ఇదైతే నిజంగా చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ మాత్రం మనం నిజానికి ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తామో అంత టేస్ట్ కుదురుతాయండి. ఇది సాంబార్ మసాలా అయితే నేను వేస్తున్నానండి. ఎవరెస్ట్ చాలా చాలా బాగుంది టేస్ట్. ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే. ఇంకా దీని కాంబినేషన్ వచ్చేసి అయితే నేను పల్లి పౌడర్ ఉంది, ఇంకా నైట్ చేసి పెట్టాను కదా, అది మా ఆయన తినేస్తారు. మేమైతే డైరెక్ట్ సాంబారు ఇంకా అప్పడాలు అయితే ఫ్రై చేస్తాను అంతే. వెజిటబుల్స్ మొత్తం ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా నాకైతే ఈ థిక్నెస్లో సరిపోతుందండి. టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, అన్నీ సరిపోయాయండి. బెల్లం కూడా వేస్తారు కానీ నేనైతే వేయనండి, మాకు ఇష్టం లేదు. ఓకే, నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.